రక్తదానం ఎన్నో ప్రాణాలను కాపాడుతోందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ముందుగా ఎమ్మెల్యే బ్లడ్ డొనేషన్స్ ను ప్రారంభించి తాను కూడా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఐటీ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ మినిస్టర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మన సేవాభావంతో చేస్తున్నాం. ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మనం అరేంజ్ చేసి ప్రజలందరికీ కూడా ఒక పిలుపుని ఇచ్చాం. అంటే అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తే మనం ఒక 10 minutes, ఓన్లీ 10 నిమిషాలే పడుతుంది. ఒక చిన్న ప్రిక్ బ్లడ్ డొనేషన్ అనేది మనకి అన్ని ఏరియాస్లో హాస్పిటల్స్కి, అలాగే యాక్సిడెంట్ కేసులకి, ప్రత్యేకంగా డెలివరీ అయిన మహిళలకి, వీళ్ళందరూ కూడా బ్లడ్ సాధారణంగా తక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా ఈ బ్లడ్ అనేది వాళ్ళందరికీ ఉపయోగపడే విధానంగా ఉంటుంది. అయితే మనం బ్లడ్ డొనేషన్ ఇస్తున్నప్పుడు కేవలం 10 నిమిషాల సమయమే కేటాయించాలి. అది చేస్తే ఒక జీవితాన్ని బ్రతికించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొని ఆ 10 నిమిషాల సమయం కేటాయించి బ్లడ్ డొనేషన్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా సేవా కార్యక్రమాలు అనేది ఈరోజు చేస్తూ ఉన్నాము. మనకి బీసీ హాస్టల్స్లో ఫ్యాన్స్, లైట్స్, ఆరో ప్లాంట్ లేని సందర్భంలో అవి పెడుతున్నాం. అయితే ఆల్రెడీ ప్రీవియస్లీ గర్ల్స్ హాస్టల్స్కి చేసాం. అయితే ఈసారి బాయ్స్ హాస్టల్కి చేస్తున్నాం. అలాగే 3 స్కూల్స్ కూడా ఆరో ప్లాంట్స్ అనేది డొనేట్ చేయటం జరుగుతుంది. అందరం కూడా కలిసి ఈ డొనేషన్స్లో పాల్గొంటున్నాం. అలాగే చూస్తుంటే అన్ని ఏరియాస్లో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అవనివ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఫుడ్ పెట్టడం, ఇవన్నీ కూడా ఈరోజు ఫుల్ డే మన కార్యకర్తలందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు లోకేష్ గారికి ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే చెప్తూ వారి ఇంకా కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేస్తుంది. ముందుగా వారికి అభినందనలు, థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు గౌరవ తెలుగుదేశం పార్టీ బ్యాక్బోన్గా ఉన్న నారా లోకేష్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున రక్తదాన శిబిరం జరగడం, ఈరోజు సేవాభావంతో ఈరోజు బీసీ హాస్టల్కి ఫ్యాన్స్, లైట్స్ ఇవ్వడం, అలాగే వాటరు ప్లాంటేషన్ సంబంధించి వారు కూడా మంచినీరు ఇవ్వాలనే ఉద్దేశంతో హాస్టల్స్ కూడా ఇవ్వడం, ఇది ఒక శుభపరిణామం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, తెలుగుదేశం పార్టీ ఆశయాలు, తెలుగుదేశం పార్టీ లక్ష్యం అన్నీ నెరవేరుస్తున్న నారా లోకేష్ గారు ఈరోజు జన్మదినం రాష్ట్రం మొత్తం అంగర వైభవంగా జరుగుతుంది. ఈరోజు వారు సేవా కార్యక్రమాలు చేయాలి అనే ఒక సంకల్పంతో ప్రజానీకం అనుకుంటే ఈరోజు అందరూ కూడా ముందుకొచ్చారు. ఈరోజు వారు గతంలో మనం చూసాం, చాలామంది బర్త్డేలు అయితే, ప్రతిపక్షం ఉన్న నాయకుల బర్త్డేలు అయితే చాలామంది కొత్తలతో గొడవలతో కేక్ కట్ చేసే సందర్భాలు మనం చూసాం. కానీ నారా లోకేష్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ఈవెంట్ చేసినా ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి కార్యక్రమం ఏదైనా సరే ఒక సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక సంకల్పంతో ఒక సాంప్రదాయంగా నడుస్తుంది. దాన్ని కొనసాగిస్తున్న పార్టీ క్యాడర్కి, ప్రజానీకానికి, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా మీ ద్వారా వారికి ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు గౌరవ నారా లోకేష్ గారు ఈరోజు అడ్మినిస్ట్రేషన్ విషయంలో అద్భుతంగా నిరూపించుకొని సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ప్రశంసలు పొందుతున్న వ్యక్తిగా ఈరోజు నిలిచారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉంటూ ఈ రాష్ట్రానికి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలతో, అలాగే బీజేపీ